Hello all, welcome to STNIS Academy. Welcome back to our practice series. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రాక్టీస్ సిరీస్ ను మనం ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి ఎవరైతే సిద్ధమవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మంచి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని రేపు పొద్దున్న ఎగ్జామ్ లో రానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ని తయారు చేయడం అయితే జరిగిందండి. అందులో కొన్ని క్వశ్చన్స్ ని ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందులో మొట్టమొదటి క్వశ్చన్ గా మనం దేనికి సంబంధించామండి? ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందండి. ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అంటే ఏంటో చూసి ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనేది ఒక ఫండింగ్ మెకానిజం అన్నమాట. దేనికోసం ఈ ఫండింగ్ మెకానిజం అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేసి ఎనర్జీని జనరేట్ చేస్తున్న, ఎనర్జీ కోసం ఫాజిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తున్న డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్లే విధంగా ప్రమోట్ చేయడం కోసం వచ్చిన ఒక ఇనిషియేషన్ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్. అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారండి? దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే 3 ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాయండి. అందులో మొట్టమొదటిగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఫస్ట్ ది. దాని తర్వాత మనకి సెకండ్ వచ్చేసరికి సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఎవరండి? బెజోస్ ఎర్త్ ఫండ్. ద బెజోస్ ఎర్త్ ఫండ్ సెకండ్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించింది. దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి ఎవరండి? రాక్ ఫెల్లర్ ఫౌండేషన్. ఓకేనా? వీళ్ళ ముగ్గురు ఆర్గనైజేషన్ లో, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనే ఒక ఇనిషియేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకోసం తీసుకొచ్చారు అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ టు ద క్లీన్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేసుకునే ఎనర్జీ జనరేషన్ ఏవైతే కంట్రీస్ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇనిషియేషన్ ఫర్ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ ఎకనామీస్. ఎమర్జింగ్ ఎకనామీస్ అంటే మన ఇండియా లాగా ఈ మధ్య కాలంలోనే ఎకనామీలో డెవలప్మెంట్ సాధిస్తున్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంట్రీస్ కి ఈ ఫండింగ్ మెకానిజం ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? ఇది ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏంటనే చూద్దాం. స్టేట్మెంట్ ఫస్ట్ ఏమి ఇచ్చారండి? ఇట్ ఈస్ ఏ న్యూ క్లైమేట్ ఫైనాన్స్ మెకానిజం బై ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎట్ ద యుఎన్ఎఫ్సిసి సమ్మిట్ హెల్డ్ ఇన్ దుబాయ్. యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన సమ్మిట్లు ఇది తీసుకొచ్చారు అన్నట్టు చెప్తున్నారు. ఎవరు తీసుకొచ్చారని చెప్పామండి? ముగ్గురు మనకి. సో ఇందులో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్, ఇట్ విల్ అలౌ కంపెనీస్ టు ఫండ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ గెయిన్ కార్బన్ క్రెడిట్స్. ఎస్ ట్రూవా? కాదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ అన్నారు. ఈ ఫండింగ్ మెకానిజం లేదంటే ఈ ఇనిషియేషన్ అనేది ఓన్లీ డెవలపింగ్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్ కి సంబంధించి మాత్రమే, డెవలప్డ్ కంట్రీస్ కోసం ఇది కాదు. ఓకేనా? సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఓవరాల్ గా ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? డి, నెయిదర్ 1 నార్ 2. ఏది కరెక్ట్ కాదనమాట. ఓకేనా? ఇదండి ఈ మధ్య కాలంలో ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనేది చాలా ఎఫిషియెంట్ గా, చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది న్యూస్ లో. కాబట్టి మీరు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి ఎగ్జామ్ కి సిద్ధం అవుతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చామండి? ప్రాజెక్ట్ స్టార్ సి అనే దాని గురించి ఇవ్వడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ స్టార్ సి. అయితే ప్రాజెక్ట్ స్టార్ సి ఫుల్ ఫామ్ ఏంటండి? ప్రాజెక్ట్ స్టార్ సి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. స్టార్ సి అంటే సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ సి అనేది దేనికి రిలేటెడ్ వచ్చిందండి? సోలార్ ఎనర్జీకి సంబంధించి తీసుకురావడం అయితే జరిగింది. స్టార్ సి, ప్రాజెక్ట్ స్టార్ సి అనేది సోలార్ ఎనర్జీకి సంబంధించి, సోలార్ ఎనర్జీ టెక్నాలజీకి సంబంధించి తీసుకురావడం అయితే జరిగింది. అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ప్లస్ దాంతో పాటుగా యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళ కొలాబరేషన్ తో, దాంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ యొక్క ఫండింగ్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ సి అనే ప్రోగ్రామ్ ని, ప్రాజెక్ట్ స్టార్ సి అనే ఒక ఇనిషియేషన్ ని తీసుకురావడం అయితే జరిగిందండి. ఎవరెవరండి? ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్,
యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ అనేది వీళ్ళు ముగ్గురు కొలాబరేటెడ్ గా ఈ ప్రాజెక్ట్ స్టార్ సి అయితే తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ సి ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ ఏవైతే మనకి డెవలపింగ్ కంట్రీస్ ఇనీషియల్ ఫేజ్ లో డెవలపింగ్ కంట్రీస్ లేదంటే లెస్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ పర్టికులర్ ఏదైతే ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వాటికి సంబంధించిన సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ పర్టికులర్ గా ప్రాజెక్ట్ స్టార్ సి అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఫస్ట్ ఫేజ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. ఈ కంట్రీస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఈ ప్రాజెక్ట్ స్టార్ సి అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ సి ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఏదైతే సోలార్ ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ కానీ టెక్నాలజికల్ రిసోర్స్ కానీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ సిని ఈ రెండు ఆర్గనైజేషన్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ సపోర్ట్ తో తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే దిస్ స్టార్ సి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సౌత్ అండ్ ట్రయాంగిల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెంటర్ అండ్ ద జిఎన్ఎస్ఈసి ప్లాట్ఫామ్ అనమాట. జెన్సెక్ ప్లాట్ఫామ్ అంటారు. ఓకేనా? సో ఓవరాల్ ఇక్కడ బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించి తీసుకురావడం అయితే జరిగింది ప్రాజెక్ట్ స్టార్ సి. స్టార్ అంటే సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ కి ఏం స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చామండి? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ. కరెక్టా? కాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ సి అనేది ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీ ప్లస్ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇనిషియేషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాం? ఇట్ సీక్స్ టు క్రియేట్ ఎ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ విత్ ఇన్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ మెంబర్ స్టేట్స్. ఎస్, ఈ సోలార్ ఎలియన్స్ మెంబర్ స్టేట్స్ ఎవరైతే ట్రోపికల్ కంట్రీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ఏదైతే సోలార్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ ని ఈ స్ట్రాంగ్ బిల్డ్ చేయడానికి కోసం, వాటి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అందరితో షేర్ చేయడం కోసం తీసుకొచ్చిందే ఈ ప్రాజెక్ట్ స్టార్ సి ప్రోగ్రామ్ అన్నట్టు చెప్పుకున్నాం. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్, ద ఫస్ట్ ఫేజ్ విల్ బి ఫోకస్డ్ ద సౌత్ ఏషియన్ రీజియన్. అవునా? కాదండి. ఫస్ట్ ఫేజ్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికాలో ఆ కంట్రీస్ మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్. ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఏం అడిగారు అంటే హౌ మెనీ అబౌవ్ ద ఆర్ కరెక్ట్ అన్నట్టు అడిగారు. ఇందులో ఎన్ని కరెక్ట్ అని అడిగారు. కాబట్టి సో ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఓవరాల్ ఇక్కడ ఆప్షన్ ప్రకారం ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకేనా? ఇదండి ప్రాజెక్ట్ స్టార్ సికి సంబంధించింది. ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ సి తీసుకున్న ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ తీసుకుని ఇవన్నీ రీసెంట్ గా న్యూస్ లో ఉన్న అంశాలండి. మీకు ఇలా న్యూస్ లో ఉన్న అంశాలని క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ గా కావాలనుకున్నా, మెటీరియల్ గా కావాలనుకున్నా, టెస్ట్ సిరీస్ గా కావాలనుకున్నా మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ కోర్స్ ఉందండి. ఆ కోర్స్ లో మీకు 60 అవర్స్ లో క్లాసెస్ చెప్తామండి. 60 అవర్స్ లో మొత్తం సిలబస్ ని ఏవైతే 5 యూనిట్స్ గా మనకి ఇచ్చారో ఆ 5 యూనిట్స్ సంబంధించిన సిలబస్ ని డీటెయిల్డ్ గా 60 అవర్స్ లో చెప్తాము. దీనికి సంబంధించిన మెటీరియల్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ తో అప్డేట్ చేసిన మెటీరియల్ ని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా తయారు చేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాంతో పాటు ఇప్పుడు మీరు ఆల్రెడీ మన క్వశ్చన్స్ కొన్ని చూస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్, దీనికంటే బెస్ట్ క్వశ్చన్స్ దాదాపు 350+ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా రీడ్, రైట్, రివైజ్ అప్రోచ్ లో మీకు ఈ కోర్స్ అయితే తయారు చేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో వెనకబడి ఉన్నాము అనుకుంటే మన కోర్సులో జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అయితే నేను చెప్పగలుగుతాను. ఓకేనండి? ఇది సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చామండి? ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ లేదా ఫ్లక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటారు అనమాట. ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ అన్నా కూడా, ఫ్లక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అన్నా కూడా రెండు ఒకటే. సో ఇప్పుడు ఈ ఫ్లక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే ఏంటో ఒకసారి బేసిక్ గా మనం చూద్దాం. ఎఫ్ఎఫ్వి అంటారు, ఫ్లక్స్ ఫ్యూయల్ వెహికల్స్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ అన్నట్టు కూడా చెప్పుకోండి. ఓకే. ఎఫ్ఎఫ్విస్ దేనికి సంబంధించినవి అంటే ఇథనాల్ ప్లస్ పెట్రోల్ బ్లెండింగ్ అండి. ఇథనాల్ ప్లస్ పెట్రోల్ బ్లెండింగ్ సంబంధించినవి అనమాట. ఈ పర్టికులర్ ఫ్లక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఉండే ఇంజిన్స్ ఏం చేస్తాయంటే, ఈ ఇంజిన్స్ కి ఏ విధమైన కెపాసిటీ ఉంటుందంటే అటు పెట్రోల్, ఓన్లీ పెట్రోల్ తో నడిచే కెపాసిటీ ఉంటుంది, అలాగే ఓన్లీ ఇథనాల్ తో నడిచే కెపాసిటీ కూడా ఉంటుంది, అలాగే పెట్రోల్ ప్లస్ ఇథనాల్ కలిపి ఆ బ్లెండింగ్ తో కూడా నడిచే కెపాసిటీ అయితే ఉంటుందండి. అయితే 100% ఇథనాల్ తో నడుస్తుందంటే ఎస్ఎన్ నడుస్తుంది, 100% పెట్రోల్ తో నడుస్తుందంటే ఎస్ఎన్ నడుస్తుంది, పెట్రోల్ ప్లస్ ఇథనాల్ కలిపి నడుస్తుందంటే నడుస్తుందండి. 80% నడుస్తుంది, 100% నడుస్తుంది, 20% నడుస్తుంది. ఈ విధంగా ఈ పర్టికులర్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా రన్ అవ్వడం కోసం తీసుకొచ్చిన వెహికల్సే, ఆ ఇంజిన్స్ నే మనం ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ గా
చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ ఎందుకోసం తీసుకొచ్చారంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకురావడం ఇది ప్రధాన పాత్ర కనిపిస్తుందండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఈ గ్యాసోలిన్ ప్రొడక్ట్స్ ఏవైతే డీజిల్ కానీ పెట్రోలియం ఉన్నాయో వాటిని ఉపయోగించి అవి ఒక మనకి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. వాటిని మనము మళ్ళీ తిరిగి తీసుకురాలేం. వాటి వల్ల మన ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది, పొల్యూషన్ జరుగుతుంది. సో వాటి ప్లేస్ లో కొత్త ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిందే ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చామండి? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము? దే హ్యావ్ అన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఆన్ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్. ఎస్ఆ ఇలాంటివి మీకు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తారండి. మీకు ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే క్లాసుల్లో చెప్తాం, మెటీరియల్ చదువుతారు, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది వీటిపైన. బట్ ఆ క్వశ్చన్ చదివేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ పెట్రోల్ ప్లస్ ఇథనాల్ బ్లెండింగ్ సంబంధించినవి, నాట్ పెట్రోల్ ప్లస్ డీజిల్. ఓకేనా? ఇది సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాం మన సెకండ్ స్టేట్మెంట్? ద ఇథనాల్ కంటెంట్ ఆఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కెన్ బి యాజ్ హై యాజ్ 100%. 100% ఇథనాల్ తో కూడా నడిచే క్యాపబిలిటీ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కి ఉంది అన్నట్టు చెప్పుకున్నాం. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ. థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చామండి? థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కెన్ ఆల్సో బి కన్వర్టెడ్ ఇంటూ హైబ్రిడ్ వెహికల్స్ విచ్ కెన్ యూజ్ ఎలక్ట్రిసిటీ. ఎస్, హైబ్రిడ్ వెహికల్స్ గా కూడా వీటిని మనం కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి వర్క్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అటు పెట్రోల్ బ్లెండింగ్ కలిపి ఆ పెట్రోల్ ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా కూడా వర్క్ అవుతాయి, ఓన్లీ పెట్రోల్ ద్వారా కూడా వర్క్ అవుతాయి. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఏమి ఇచ్చాము? వరల్డ్స్ ఫస్ట్ BS4 100% ఇథనాల్ ఫ్యూయల్డ్ కార్ వేరియంట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ఇండియా అన్నాం. 100% ఇథనాల్ బ్లెండింగ్ తో లేకపోతే ఇథనాల్ తో వర్క్ అయ్యే ఒక కార్ ని ఇండియాలో తీసుకురావడం, లాంచ్ చేయడం జరిగింది అంటున్నారండి. ఇది కరెక్టా? ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. అయితే మీకు ఇక్కడ నేను ఒక అసైన్మెంట్ ఇస్తా. ఏంటంటే ఈ పర్టికులర్ వరల్డ్స్ ఫస్ట్ BS4 అంటున్నాను, BS6 అండి, సారీ ఇట్స్ BS6. ఈ వరల్డ్స్ ఫస్ట్ BS6 100% ఇథనాల్ ఫ్యూయల్ కార్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, అది ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం ద్వారా మీరు కూడా ఈ పర్టికులర్ టాపిక్ మీద కొంత వర్క్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఓకేనా? ఇదండి ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓవరాల్ గా మనకు క్వశ్చన్ ఏమి అడిగారు? హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. కాబట్టి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి? 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 తప్పు, రిమైనింగ్ 2, 3, 4 అనేవి కరెక్ట్. ఓకేనా? ఇదండి పక్కాగా ఈ క్వశ్చన్ రావడానికి కూడా హై పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది రీసెంట్ గా న్యూస్ లో బాగా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ టెక్నాలజీ. కాబట్టి దీని గురించి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్. ఎలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ లో వస్తాయి. రేపు మీకు 75 క్వశ్చన్లో మినిమం 5 to 10 క్వశ్చన్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా మనం సాల్వ్ చేసే టెక్నిక్స్ నేర్చుకుందాం. అందులో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు? పుష్ పోర్టల్కి సంబంధించి ఇచ్చారు. రీసెంట్ గా పుష్ పోర్టల్ అనేది మనం న్యూస్ లో చూస్తున్నాము. అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. అయితే ఈ పుష్ పోర్టల్ అనేది దేనికి సంబంధించిందండి? ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఉంటుందో లేదా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఉంటుందో ఆ ఎలక్ట్రిసిటీని వేరే డిస్కమ్స్ కి, వేరే వాళ్ళకి అమ్మేయడానికి అవకాశం ఉండేలాగా తీసుకొచ్చిందే పుష్ పోర్టల్. అంటే ఆ ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఉంటుందో, ఎక్సెస్ లేదంటే ఎలక్ట్రిసిటీ ఉంటుందో దాన్ని ఒక డిస్కమ్ నుంచి ఇంకో డిస్కమ్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలిజిబిలిటీ అవకాశం ఇచ్చే పోర్టలే పుష్ప పోర్టల్. ఓకేనా? సో దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. కాదు, ఎనర్జీకి సంబంధించిందని చెప్పాను కదా, అప్పుడు అగ్రికల్చర్ ఎందుకు అవుతుంది? అవ్వదు. సెకండ్, ఇట్ ఈస్ ఏ హై ప్రైస్ డే హ్యాడ్ మార్కెట్ అండ్ సర్ప్లస్ పవర్ పోర్టల్ లాంచ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇది అవ్వడానికి అవకాశం ఉంది, చూద్దాం. చూసుకోండి, రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీరు చదివేటప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఆల్మోస్ట్ దానికి రిలేటెడ్ గా ఉంటుంది. వెంటనే మీరు అదే అనుకుని దిద్దేస్తారు. ఎక్కడ మీ OMR సీట్ లో ఇలా సర్కిల్ చేసేస్తారు. సర్కిల్ చేసిన తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూస్తారు, అరే ఇది కదా దాని ఆన్సర్, అనవసరంగా ఇది పెట్టాను ఏంటనే కన్ఫ్యూజ్ అవుతారు. వన్స్ దిద్దారంటే ఇంకా అక్కడ మీరు మార్క్ కోల్పోయినట్టు అండి. మార్క్ కోల్పోవడం కాదు, ఇంకొక పావు మార్క్ కోల్పోతారు. పావు మార్క్ కాదు, ఓవరాల్ గా మీ ర్యాంకే కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా అన్ని స్టేట్మెంట్స్ చదివాకే ఆన్సర్ చేయండి. ఓకేనా? తర్వాత థర్డ్ సి ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ ఏ మిషన్ లాంచ్ ద ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ ప్లాంట్స్ అన్నారండి. కాదు, ఆబ్వియస్లీ ఇది కాదు. తర్వాత ఇట్ ఈస్ ఏ ప్రాజెక్ట్ టు ఐడెంటిఫై ట్రాక్ మైగ్రేట్ బర్డ్స్ ఇన్ ఇండియా. ఇది కూడా కాదు. సో ఇక్కడ మనకు మిగిలింది ఏది? బి. సో ఈ పర్టికులర్ పుష్ పోర్టల్ దేనికి సంబంధించిందండి? ఇట్ ఈస్ ఏ హై ప్రైస్ డే హెడ్ మార్కెట్ అండ్ సర్ప్లస్ పవర్ పోర్టల్ లాంచ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఈ పుష్ పోర్టల్ ఎవరు తీసుకొచ్చారండి? మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు తీసుకుని రావడం అయితే జరిగింది. ఇక్కడ పుష్పన్ ఉంది కదా, ఇదేమైనా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అనుకునే పరిస్థితి ఉంటుందండి.
డోంట్ కన్ఫ్యూజ్ పుష్పాట్లు రిలేటెడ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఎందుకోసం వచ్చిందంటే సర్ప్లస్ పవర్ ని డిస్కమ్స్ ఒకరి నుంచి ఇంకోళ్ళకి సెల్ చేయడానికి, ఒకరి నుంచి ఒకరు పర్చేజ్ చేయడానికి అవైలబుల్ గా ఉన్న ప్లాట్ఫామ్ ని పుష్పాట్లుగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇదండి పుష్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చాము? సోడియం అయాన్ బ్యాటరీస్. జనరల్ గా లిథియం అయాన్ బ్యాటరీస్ బాగా న్యూస్ లో ఉంది. కొంతమంది సోడియం అయాన్ బ్యాటరీస్ ని వెనక్కి పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తారు? సోడియం అయాన్ బ్యాటరీస్ గురించే మీకు క్వశ్చన్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు చదవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యూయల్ సెల్స్ సంబంధించి మనం డీటెయిల్డ్ క్లాస్ చెప్పడం జరిగిందండి ఫ్యూయల్ సెల్స్ సంబంధించి. కాబట్టి మీలో ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సరైన మార్గం, సరైన కంటెంట్ లేదు, కరెంట్ అఫైర్స్ తో కలిపిన క్లాసెస్ లేవు అనే ఫీల్ లో ఉంటే మన దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మా క్లాసులు చూడండి, చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అవ్వకపోతే నాకు చెప్పండి. నేను మీకు ఎంత కావాలో అంత అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చదవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే మన కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి సోడియం అయాన్ బ్యాటరీస్ సంబంధించి ఇచ్చామండి. ఏం అడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సోడియం అయాన్ బ్యాటరీస్ ఓవర్ లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే సోడియం అయాన్ బ్యాటరీస్ ఎందుకు బెటర్, లేదంటే వాటితో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అన్నట్టు అడిగారంట. అంటే కంపారిటివ్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఇది ఏంటనేది చూద్దాం. ఓకేనా, జనరల్ గా సోడియం అయాన్ బ్యాటరీ అంటే ఇక్కడ మనకి ఇలా ఒక ఫ్యూయల్ సెల్ ఉంటుంది, అందులో క్యాథోడ్ ఉంటుంది, యానోడ్ ఉంటుంది, మధ్యలో ఎలక్ట్రోలైజర్ ఉంటుంది. ఓకేనా, ఈ పర్టికులర్ యానోడ్ నుంచి క్యాథోడ్ కి, క్యాథోడ్ నుంచి యానోడ్ కి సోడియం అయాన్స్ షిఫ్ట్ అవ్వడం ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవ్వడం కానీ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం కానీ జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సోడియం అయాన్స్ అనేది ఒక యానోడ్ నుంచి క్యాథోడ్ కి, క్యాథోడ్ నుంచి యానోడ్ కి మూవ్ అవడం ద్వారా ఎనర్జీ జనరేషన్ లేదంటే ఎనర్జీ డిక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే ఏంటి ఉపయోగం, ఎంతవరకు బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి? దే ఆర్ చేపర్ టు ప్రొడ్యూస్. ఎస్, లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి కాస్త కాస్ట్లీ బికాస్ లిథియం ఓర్ అనేది చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంది. అందుకోసం అట్ ద సేమ్ టైం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో సోడియం అయాన్ బ్యాటరీస్ ఆర్ ద చేపర్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాం మనము? దే కెన్ స్టోర్ మోర్ ఎనర్జీ పెర్ యూనిట్ వెయిట్. ఎస్, లిథియం అయాన్ బ్యాటరీస్ తో పోల్చుకుంటే ఇవి ఎనర్జీని ఇంకెక్కువగా స్టోర్ చేస్తాయి. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమి ఇచ్చాం? దే ఆర్ లెస్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ థర్మల్ రన్ అవే. ఎస్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాం? దే ఆర్ ఆపరేట్ వెల్ ఇన్ కోల్డర్ టెంపరేచర్స్. కోల్డ్ టెంపరేచర్ లో కూడా సోడియం అయాన్ బ్యాటరీస్ బాగా వర్క్ అవుతాయి అన్నట్టు చెప్తున్నారు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఈ 4 లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే సోడియం అయాన్ బ్యాటరీస్ లో బెస్ట్ గా ఉన్నాయి. కాకపోతే సోడియం అయాన్ బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కొత్త ప్రాసెస్ తో, కొంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తో కూడుకున్నది. కాబట్టి రెండు ఒకదానికి ఒకటి ఆల్టర్నేటివ్ గా బిహేవ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఒకటి లిథియం అయాన్ బ్యాటరీస్ ఉండాల్సిన బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, సోడియం అయాన్ బ్యాటరీస్ ఉండాల్సిన బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ సోడియం అయాన్ బ్యాటరీస్ కి ఈ పర్టికులర్ విషయాల్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇదండి ఓవరాల్ గా ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి అన్ని కరెక్ట్. మనకి ఏంటి కరెక్ట్ అని అడిగాడు కాబట్టి సో డి అనే ఆప్షన్ కరెక్ట్. ఆల్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకేనా, ఇదండి ఈ రోజు క్వశ్చన్లకు సంబంధించిన, లేకపోతే ఈ రోజు టాపిక్స్ కి సంబంధించిన అనాలిసిస్. ఇలా మళ్ళీ మనం ప్రాక్టీస్ సిరీస్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ తో త్వరలోనే కలుగుతాం. ఓకేనా, ఐ థింక్ ఈ సిరీస్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు ఆల్రెడీ మా క్వశ్చన్స్ చూస్తున్నారు. డెఫినెట్ గా మీకు యూపీఎస్సీ స్టాండర్డ్స్ తో పోల్చుకొని, ఏపీఎస్సీ ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ పోల్చుకొని మనం క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరుగుతుందండి. డెఫినెట్ గా వీటి వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. ఏమన్నా మీరు ఇబ్బంది పడితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్ గా మిమ్మల్ని మేము గైడ్ చేసే బాధ్యత అయితే తీసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.